ఒక ఊళ్ళో వీడియో చూసినావా? ఒక రాము సీత లక్ష్మణు ఉన్నాడంట. అటారట అక్కడ కూర్చున్నారంట. అటారట వాళ్ళ డాడీ చెప్పారు, చెరువులోకి వెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండు అని చెప్పారు. అటారట అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు. అటారట సీత ఏమో ఒక డియర్ని చూసింది. ఆ డియర్ ఏమో రన్ చెట్టు ఉంది. అటారట రామ్కి చెప్పింది, అది కావాలి చంపి తీసుకురా అని చెప్పింది. అది దయ్యమో, అది తీసుకోకూడదని చెప్పింది. అయినా కావాలని చెప్పింది. అటారట రామ్ వెళ్ళి పరిగెట్టుకొని తీసుకొచ్చాడు. అటారట బాణం వేసాడు. అటారట ఏమో చంపేసినప్పుడు బూచిలాగే అయిపోయింది. అటారట లక్ష్మణ్ని గట్టిగా పిలిచాడు. అటారట వాళ్ళు లక్ష్మణ సీత వచ్చి, సీత రాలేదు, లక్ష్మణే వచ్చాడు. అటారట లక్ష్మణ్ చూశాడు. అదేంటి అని చెప్పాడు. అది బూచి దాన్ని చంపేచ్చు అని చెప్పాడు. అదేం కాదా, చచ్చిపోయింది కదా అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. స్లోగా వెళ్తున్నారు. ఆ తర్వాత బూచమ్మ ఏదో వేషంతో వచ్చింది. ఆ తర్వాత ఒకటి వేషంతో వచ్చి చెప్పాడు, నాకు ఆకలి అతను ఫుడ్ ఇవ్వమని చెప్పాడు. కూర్చోడు ఒక వేషంతో వచ్చి. ఆ తర్వాత సీతమ్మ ఒక ఫుడ్తో తీసుకొని బూట్స్లాగే అయిపోయి ఆ తర్వాత సీతని తీసుకెళ్ళిపోయాడు ప్లెయిన్లో. ఆ తర్వాత ఒక పక్షి ఉంది. ఆ తర్వాత ప్లెయిన్లోకి వెళ్ళి ఉంది. ఆ తర్వాత ఒక బూచోడు స్టిక్ తీసుకున్నాడు. ఆ పక్షి కూడా స్టిక్ తీసుకోండి. ఆ తర్వాత ఇలా కొట్టింది, గీచుకోండి బూచికి. ఆ తర్వాత వింగ్ కట్ చేసుకొని దాన్ని కిందకి పడేసాడు. ఆ తర్వాత సీత నక్కలపై చెట్టు కింద కూర్చోపెట్టుకొని అలా పట్టేశాడు. ఆ తర్వాత ఇంటికి కలిపాడు. ఆ తర్వాత రాముడు సీతని చూడలేకపోయారు. ఆ తర్వాత రాము చూసుకోలేడు సీత ఎక్కడ ఉందో. ఆ తర్వాత రాము ఏడ్చాడు. ఆ తర్వాత లక్ష్మణ్ చెప్పాడు, మమ్మ కంటిన్యూ. హనుమాన్ వచ్చాడు. ఆ తర్వాత హనుమాన్ వచ్చాడు. ఆ తర్వాత హనుమాన్ వచ్చి చెప్పాడు, ఎందుకు ఎత్తుతున్నావు అని చెప్పాడు. ఎందుకంటే సీత అక్కడ ఉందని చెప్పాడు రాము. నాకు తెలుసు ఎక్కడ ఉందో అని చెప్పాడు. ఆ తర్వాత బూచి ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళాడు. అక్కడేమో హనుమాన్ని తాడుతో కట్టేశాడు. ఆ తర్వాత బయట నుంచోపెట్టాడు హనుమాన్. ఆ తర్వాత ఇలా కట్టేసి నుంచోపెట్టాడు. ఆ తర్వాత హనుమాన్ తోకి ఫైర్ పెట్టాడు. అండ్ ఆ తర్వాత
హనుమాను అలా తోకతో హౌస్ని ఇలా చేస్తాడు. ఆ తర్వాత టోర్ని ఇప్పేశాడు. ఆ తర్వాత సీత మంకిలాగా మారి సీత దగ్గర కలిపాడు. అందుకే ఇక్కడికి వచ్చి అక్కడ బూస్టులు ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే ఊచాడు చెప్పాడు. ఆ తర్వాత సీత ఏమిచ్చింది హనుమాన్కి? సీత ఏమిచ్చింది హనుమాన్కి రాముడికి ఉన్నది? హెయిర్ క్లిప్ ఇచ్చింది. హనుమానేమో రింగ్ ఇచ్చింది. ఆ తర్వాత హెయిర్ క్లిప్ తీసుకొని రామ్ దగ్గర పెట్టాడు. ఆ తర్వాత రామ్ ఇది అక్కడికి బూర్చింకి దగ్గరికి తీసుకోలేదు. ఎక్కడుందో తెలియదు రామ్కి. ఆ తర్వాత హనుమాను భుజమ్మని పెట్టుకొని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత దగ్గర పెట్టాడు. ఆ తర్వాత చాలా మంకీస్ వచ్చి స్టోన్ దగ్గర పట్టేసాయి, బ్రిడ్జ్ చేసాయి స్టోన్తో. ఆ తర్వాత రాము, లక్ష్మణ్, మంకీస్ ఇంకా హనుమాను వెళ్తున్నాయి. ఆ తర్వాత బూచ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమో పెద్ద ఫైటింగ్ అవుతుంది. ఆ తర్వాత ఏమో ఒకటి రామేమో ఇలా కొట్టినప్పుడు ఇంకా తగ్గలేదు. దానికి మళ్ళీ ఇంకోటి కొట్టే తగ్గలేదు, ఇంకోటి కొట్టే తగ్గలేదు. అలాగే కొట్టినే ఉంటే తగ్గలేదు. ఇంకో యారో ఇలా ఒక లక్ష్మణ్కి తగిలేసి చచ్చాడు. లక్ష్మణ్ చచ్చాడు. ఆ తర్వాత అక్కడికి బొజ్జ పెట్టి చెప్పాడు, సిరప్ అని చెప్పాడు, 2 సిరప్స్. ఆ తర్వాత వెళ్ళి పింక్ సిరప్, yellow సిరప్ తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇది కావాలి చెప్పాడు. ఆ తర్వాత అది ఇవ్వని చెప్పాడు. ఆ తర్వాత ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ పెట్టాడు. ఆ తర్వాత పట్టిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఫైటింగ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక లక్ష్మణ్ బ్యాట్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాడు. మళ్ళీ కొట్టే ఒక్క బెడ్ గాలి వచ్చింది. ఆ తర్వాత లక్ష్మణ్ ఏమో ఇలాగా ఇక్కడికి తగిలింది, కానీ బట్టేది. కానీ మళ్ళీ ఇంకా ఫైటింగ్ అవుతుంది. ఆ తర్వాత ఒక చేసినప్పుడు బ్యాట్ కొట్టినప్పుడు వాడికి ఒక తగిలేసింది. ఆ తర్వాత ఏమో చచ్చాడు ఒక బూచోడు. ఆ తర్వాత సీత దగ్గరికి వెళ్ళి సీతకి రింగ్ ఇచ్చాడు. రామ రింగ్ ఇచ్చాడు. సీత ఏమో హెయిర్ క్లిప్ ఇచ్చింది. అంత స్టోరీ